బీఆర్ఎస్ నాయకులు స్పందించాలి. ఎస్, దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారా? మీకు ఒక మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఎస్, మళ్ళీ మాట్లాడతారు మీతో. ఓకే, రైట్. దమ్ముంటే బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడండి, మీరు కూడా ఇంప్లీడ్ కండి, ప్రభుత్వానికి సపోర్ట్ ఉండండి. రైట్. ఓకే, దత్తాత్రేయ గారు మాట్లాడండి. ఎస్ దత్తాత్రేయ గారు. హైకోర్టు మీరు సపోర్ట్ కేసీఆర్ ని, రామచంద్రరావు గారిని ఇద్దరు కూడా హైకోర్టుకు మీరు ఇంప్లీడ్ కండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తానండి. ఎస్, వాళ్ళని స్పందించనివ్వండి. మీరు ఒక చెప్పారు కదా, రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఈ వివాదాన్ని అని ఎలిగేషన్ చేశారు కదా. లెట్ హిమ్ రెస్పాండ్ ఆన్ దట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఎలిగేషన్స్ చేసేంత తీరిక మాకు లేదు. మాకు అసలు ఆ పార్టీలో ఏం జరిగినా కూడా అది మేము దాని గురించి అంత కన్సిడరేషన్ లో కూడా మేము లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నంబర్ 1, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా మీడియా ప్రెస్ మీట్ కు ముందు చాలా స్పష్టంగా అన్ని ఛానల్స్ కి సంబంధించినటువంటి ఆడియోస్ ఆన్ లో ఉన్నది. అక్కడ రికార్డింగ్ కూడా కొంతమంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వివేక్ గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు, పొన్నం గారు మాట్లాడుకుంటుంటే చాలా క్లియర్ గా అంటా ఉన్నాడు, టైం సెన్స్ ఏం తెలుస్తుందండి వానికి దున్నపోతు లెక్క ఉన్నాడు అనే మాట మాట్లాడిన తర్వాత ఎవరిని అన్నాడు అనేటువంటి క్లారిఫికేషన్ గురించి మళ్ళీ అక్కడ ఒక చైర్ ఖాళీగా ఉంది. ఆ చైరు అడ్లూరి లక్ష్మణ్ గారి కోసమే చాలా స్పష్టంగా తెలుసు. పక్కన ఉన్న వ్యక్తిని ఏమైందా ఫోన్ చేసినావా అని అడుగుతా ఉన్నాడు. సో ఆ తర్వాత తను కూడా మీడియా సమక్షంలోకి వచ్చి నేను దళిత జాతిలో పుట్టడమే తప్ప, వివేక్ గారు నేను ఏ మీటింగ్ పోయినా కూడా నేను కూర్చుంటుంటే ఆయన లేచిపోతా ఉన్నాడని వివేక్ గారి మీద మాట్లాడడం, పొన్నం గారు కూడా నేను మంత్రి కావడం ఈ సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అని చెప్పేసి ఆయన అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే క్లియర్ గా ఆడియో మంత్రి గారు మాట్లాడినది మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అన్ని సోషల్ మీడియా గ్రూపుల్లోకి స్ప్రెడ్ అయింది. అది స్ప్రెడ్ చేయడమా వినడమా అనేటువంటిది రాష్ట్రం మొత్తం వింది. ఆయన కూడా స్పందించాడు, సంబంధిత మంత్రి కూడా స్పందించాడు, అధిష్టానం మొత్తం కూడా స్పందించింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడిండ్రు. అదేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నోటి నుంచి మేము అనిపించినట్టుగా ఇప్పుడు అది మహేష్ కుమార్ గౌడ్ అది ఆయన సాల్వ్ చేశారు, పాసిఫై అయిపోయింది, ప్యాచప్ చేసేసారు, అలాంటిది ఏం లేదు, వివాదం సద్దుమణిగింది, సమస్య పోయిందని చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారి పైన చాలా స్పష్టంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు అన్నారు, పొన్నం ప్రభాకర్ దున్నపోతు వ్యాఖ్యలను నేను తప్పుపడతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు, తన పద్ధతిని మార్చుకుంటే మంచిది అని చెప్పి శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అన్ని బ్రేకింగ్ న్యూస్లలో వస్తా ఉంది, కింద స్క్రోలింగ్ లో వస్తా ఉంది. ఇంకోటి నేనేం చెప్తా ఉన్నామంటే, గతంలో మొన్ననే రీసెంట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ అంశంలో కూడా సంబంధిత మనిషి ఎవరైతే ఉన్నారో మన అంజన్ కుమార్ యాదవ్ గారు తను మాట్లాడుతూ, పొన్నం నువ్వు ఎప్పుడొచ్చినావు పార్టీలోకి, నేను నీకంటే చాలా సీనియర్ని, నా అధిష్టానం నిర్ణయించేటువంటి హక్కు ఉంటుంది, నువ్వెవరు టికెట్ల గురించి మాట్లాడేది, నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ మాట్లాడుతూ మరి పార్టీలో ఉన్న కుటుంబ వ్యక్తుల మొత్తం జీవితాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, వివేక్ గారి ఇంట్లో 3 ఉన్నారు, భట్టి గారు ఉన్నారు, తర్వాత వాళ్ళ బ్రదర్ రవి గారు ఉన్నారు, మల్లు రవి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు, ఇట్లా చెప్పుకుని పోతే చాలా మంది ఉన్నారు అని ఈ రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రస్తావించారు. ఈ రోజు స్పష్టంగా ఒక మన బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా క్యాబినెట్ మినిస్టర్ లో ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పైన ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అది తెలిసి మాట్లాడో తెలియక మాట్లాడో కానీ ఇది సభ్య సమాజానికి. మరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రాజయ్యను ఏ కారణం లేకుండా ఎందుకు బర్తరఫ్ చేసింది ఆనాటి ప్రభుత్వం? మేము రాజయ్యని బర్తరఫ్ చేసే క్రమంలో ఆయన చేసినటువంటి అత్యుత్సాహం గానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్లనే బర్తరఫ్ చేయాల్సి వచ్చింది తప్ప ఆయన వ్యక్తిగతంగా నువ్వు దున్నపోతావో లేకపోతే ఇంకేదో అనరాని మాటలు సభ్య సమాజం అసహించుకునేటువంటి మాటలు మాట్లాడి మేము బర్తరఫ్ చేయలేదు. సాటి మనిషి ఒకే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు గతంలో, ఇప్పుడు ప్రజెంట్ హుస్నాబాద్ నుంచి పొన్నం గారు గెలిచారు, అది వరంగల్ జిల్లాకు రావచ్చు, ఈయన కరీంనగర్ జిల్లా ధర్మపురం నుంచి రావచ్చు. కానీ ఏది ఏమైనా కూడా సొంత జిల్లాలో ఒక దళిత వర్గం నుంచి ఆయన నీలాగే కష్టపడి పైకి వచ్చాడు, నువ్వు కూడా కష్టపడే పైకి వచ్చావు. మీ మధ్యనే సమన్వయం లేకపోతే మీ పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి లాంటి సామాజిక వర్గాలు మిమ్మల్ని ఏ విధంగా అండర్ ఎస్టిమేట్ చేస్తారో మీ విజ్ఞతకే వదిలిస్తా ఉన్నాం. అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కానప్పటికీ ఈ పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతి ఫ్రీడమే వాళ్ళ యొక్క నోటిని తాళం లేకుండా ఏది పడుతుంది మాట్లాడే పరిస్థితి క్రియేట్ చేస్తా ఉంది. ఒక క్రమశిక్షణ లేని వ్యక్తిత్వానికి అది. దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ లో కూడా మీ నేతల మధ్య ఇలాంటివి చాలా జరిగాయి, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడాలు తిట్టుకోవడాలు జరిగాయి. అప్పుడు దాన్ని అంత సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీ నాయకుడు ఎందుకు రాహుల్ గాంధీకి లెటర్ రాయాల్సి వచ్చింది, ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఈ విషయంలో వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ అంతర్గత సమస్య వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేంటి అంత ఇంట్రెస్ట్?
ఒకటే అండి. ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి, ఒక సహచర మంత్రిని మరో సహచర బహుజన వర్గాలకు చెందినటువంటి ఒక బీసీ బిడ్డగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరో మంత్రి ఈ విధంగా అవాకులు చెవాకులు పేల్చుకోవడం అనేటువంటి తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఏ ఒక్కరు కూడా దాన్ని అసహించేటువంటి చర్య అది. మీరు అంటా ఉన్నారు మా పార్టీలో ఇలాంటి సంఘటన జరిగింది, ఒక్కటి చెప్పండి మర్చిపో. మేము మా నుంచి ఒక సహచర మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని దూషించుకోవడం గాని మాట్లాడడం గాని ఇలాంటి జరిగిన సంఘటనలు ఒకటి చెప్పండి. మేము ఏమంటా ఉన్నామంటే కాంగ్రెస్ అవినీతికి సంబంధించి మీ పార్టీ నేతలు కవితనే బోల్డ్ అన్ని ఆరోపణలు చేసి బయటకు మీరు సస్పెండ్ చేశారు కదండి, ఇంకా ఏం జరిగిందని దట్ అంటారు? ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి. కవిత గారు మాట్లాడింది ఆరోపణలు అయితే నిజమే కదా, ఆరోపణలు చేసిన మాట అయితే వాస్తవమే కదా. ఇది ఆరోపణలు కాదండి, వ్యక్తిగత దూషణలు అండి. ఆరోపణలకు వ్యక్తిగత దూషణలకు చాలా తేడా ఉంటుంది. ఆరోపణలు చేసే దయ్యాలు వాళ్ళకి పార్టీలో దయ్యాలున్నాయని మౌనంగా ఉండొచ్చు. పార్టీలో దయ్యాలున్నాయని చెప్పడం వ్యక్తిగత కాదా? ఏమంటున్నారు? పార్టీలో దయ్యాలున్నాయి అన్నటువంటిది, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి, అదే ఇప్పుడు పార్టీలో దయ్యాలున్నాయా, పార్టీలో భూతాలు ఉన్నాయా అనేటువంటిది ఆమె యొక్క అలిగేషన్. అది దానికి సమాధానం మా పార్టీ నాయకులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మౌనంగా కూడా ఉండొచ్చు. అది పార్టీకి సంబంధించినటువంటి అంశం. నేనేమంటా ఉన్నా, పార్టీకి సంబంధించిన అంశం వేరు, సామాజిక దృక్త కథంతో కూడినటువంటి అంశం వేరు. ఒక వ్యక్తి మీద నీకు ఎంత వరకైతే ఏహభావం, ఆయన మీద నీకు ఎంత ద్వేషం గానీ లేకపోతే ఆక్రోధం గానీ ఉంటే నీ నుంచి బయటకు వస్తుంది, అది నీ వ్యక్తిత్వానికి హానికరమైనటువంటిది అని చెప్తా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ వ్యక్తిత్వానికే హానికరమైనటువంటి చర్య ఇది. నీలో ఉన్నటువంటి గర్వాన్ని బయటకు వ్యక్తపరిచినవు. నీలో ఎవరైనా కావచ్చు, ఆయన ఇవాళ ఈయన లక్మర్ గారిని అన్నారా ఇంకొకరిని అన్నారా కాదు, దున్నపోతు అనేటువంటి పదం ఖచ్చితంగా బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన పదం. ఎందుకంటా ఉన్నామంటే ఈ సభ్య సమాజం సహించుకునేటువంటి పదం అండి. ఎవరైనా వ్యక్తిగత దూషణలు ఏంటి?